మరి నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు అతిశయపడుచు ఉన్నాము. ఆయన ద్వారానే సమాధాన స్థితి పొందాం. రక్తానికి ఎంత శక్తి ఉందో చూడండి. ఏ పాపమైతే మానవ జాతి మధ్యలో సమాధానాన్ని తెంపివేసి శత్రుత్వాన్ని పెట్టిందో, ఏ పాపమైతే మనుషుని ఆత్మ సంబంధంగా చంపేసిందో, ఏ పాపమైతే మనుషుణ్ణి బంధించిందో, ఆ పాపాన్ని క్రీస్తు ప్రభు రక్తము బలహీనమైనదిగా చేసి ప్రాయశ్చిత్తం చేసింది. సమాధానం లేని స్థితిలో పడేసిన పాపాన్ని ప్రభునేసు ఓడించేసాడు. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచిన వాడు పాప బంధకాలు పనిచేయవు. విశ్వాసం ఉంచిన ప్రతివాడు పాప బంధకాల నుండి విడిపింపబడతాడు. ఎంతో శక్తివంతమైంది. 2, శత్రుత్వం కలిగిన మనుషుడు ఇప్పుడు దేవునితో సమాధానం వస్తుంది. 3, దేవుని ఉగ్రత కింద ఉన్న మనుషుడు ఇప్పుడు రక్షింపబడ్డాడు. మహత్తరమైన శక్తి కృష్ణుడు రక్తం అనుకుంటే, ఆ రక్తమును క్రైస్తవులుగా మనము నమ్మిన వారముగా దాని విలువ తెలియకోకుండా బతకడం అనేది దౌర్భాగ్యమైన స్థితి. నీ జీవితంలో, నీ దినచర్యలో ఇక మీదట పాపం చేయకుండా బతకడం అనేది క్రీస్తు ప్రభు కోరుకున్నాడు. ఆయన కోరుకున్నది అది. ఇక మీదట పాపానికి దాసుడు కావద్దు, నీతిగా బతుకు. కష్టమైన నష్టమైన ఏదైనా నీతిగా ఉండు. నీతిగా ఉంటే విజయం మందే. ఆ రోజున అపవాది సంబంధులు అంతమంది కలవరి శిలువ చుట్టూ గుమ్మిగూడి, రోమ ప్రభుత్వం ఒక పక్క, పరిసయ్యులు శాస్త్రులు ఒక పక్క, సిలువై అని కేకలేసే జనాంగం మరొక పక్క. అందరి మధ్యలో ప్రభు యేసు ఒకడు. తన శిష్యులు పారిపోయారు, గొర్రెలు చెదిరిపోయాయి. ఒక్కడు నిలబడి పాపాన్ని గెలవడానికి కంకణం కట్టుకున్నవాడి ప్రాణం సైతం పెట్టేశాడు. కానీ ఈ రోజున మనుషులకు భయపడో, లేకపోతే నీ శరీరాశలకు భయపడో, నీ శరీర సుఖాలకి ఆలోచన చేసుకొని లోనై లోకంతో రాజీపడి పాపంలో మునిగి రక్తం విలువ మర్చిపోయి బతికేవాడు ఎంత శిక్షకు పాత్రుడు అవుతాడు. గుర్తుపెట్టుకో, ఎంత శిక్షకు పాత్రుడు అవుతాడు. పాపం అనేది మానవ సమస్య. క్రీస్తు శిలువ మరణం అనేది దేవుని పరిష్కారం.